ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణుపురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణుపురాణం 12వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 12వ అధ్యాయంలో ధ్రువుడు తపస్సు ద్వారా వచ్చినటువంటి కొన్ని ఆటంకాలు, ఆ ఆటంకాలను జయించిన తర్వాత దేవతలందరూ కూడా ధ్రువుడి తపస్సుకి భయపడి చేసినటువంటి భగవత్ ప్రార్థన, దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడి పాదాలని శరణ పొంది దేవతలందరూ కూడా పలికినటువంటి ఆ ప్రార్థన, ఇంద్రత్వాన్ని కోరుతున్నాడా ధ్రువుడు, వరుణత్వాన్ని కోరుతున్నాడా, సూర్యత్వాన్ని అభిలషిస్తున్నాడా, కుబేరత్వాన్ని ఆపేక్షిస్తున్నాడా, ఇవి ఏవి కూడా మాకు తెలియదు స్వామి. ఓ పరమాత్మ శ్రీమన్నారాయణ ఆ ధ్రువుడి తోలక తపస్సుని భంగం చేసి ఆయన మనస్సుని మరొక పక్క మళ్లించు అని దేవతలందరూ కూడా విష్ణుమూర్తి పాదాలు పట్టుకుని ప్రార్థించారు అన్న ఘట్టం వరకు కిందటి శ్లోకంలో, కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి భగవంతుడు మాట్లాడినటువంటి కొన్ని మాటలు. భగవంతుడు మాట్లాడారు అంటే భగవంతుడిని స్మరించిన తర్వాత, దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందన్నది ఇక్కడ ఈ ఘట్టంలో మనకి తెలుస్తుంది. మొట్టమొదటగా దేవతలు దేనికోసం ప్రార్థించారు, ఆ ప్రార్థనకి భగవంతుడి తాలూకా సమాధానం ఎలా ఉన్నది అన్నది ప్రస్ఫుటంగా ఇక్కడ కనిపిస్తుంది. ధ్రువుడు దేనికోసం తపస్సు చేస్తున్నాడో మాకు తెలియదు. ఇంద్రత్వం, వరుణత్వం, సూర్యత్వం, కుబేరత్వం, మిగతా ఉండేటటువంటి దేవతాలోకంలో ఉండేటటువంటి ఆయా స్థానాలు, ఏ స్థానాన్ని ఆయన కోరుతున్నాడో మాకెవరికి తెలియదు అని మొట్టమొదటిగా ప్రార్థించారు ఇంద్రుడు దేవతలతో కలిపి. ఆ ప్రార్థనకి విరుగుడుగా భగవంతుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి 2 శ్లోకాలు. ఆ 2 శ్లోకాలలో నారాయణుడు దేవతలకు ఉండేటటువంటి ఆ శంకని ఎలా తీర్చాడు, తర్వాత దేవతలని వారిని ఎలా వారి స్థానాలలో వెళ్ళి మీ తాలూకా వృత్తులని కావించండి అని ఎలా చెప్పారు అన్నది ఈ 2 శ్లోకాలలో మనకి తెలిసేటటువంటి ఘట్టం. 4 ఏళ్ల బాలుడు దేవతలను అందరినీ కదిలించాడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి తన తపస్సుతో మెప్పించాడు అనేటటువంటిది ఘట్టం. ఇక్కడ మనం వాటి గురించి వివరం కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ భగవానువాచ నేంద్రత్వం నచ సూర్యత్వం నైవాంబువధ నేషతాం ప్రార్థయత్యేషయం కామం తం కరోమ్యఖిలం సురాః యాతదేవ యథా కామం స్వస్థానం విగతజ్వరాః నివర్తయామ్యహం బాలం తపస్యా శక్తమానసం అన్నటువంటి 2 శ్లోకాలు శ్రీమన్నారాయణుడి నోటి నుంచి పలికినటువంటి మాటలు. దేవతలు ఏంటి అడిగారు ఇక్కడ భగవంతుణ్ణి? న విద్మః కిం సశక్రత్వం కిం సూర్యత్వమభీప్సతి. సూర్యత్వాన్ని కోరుతున్నాడా ధ్రువుడు? కుబేరత్వాన్ని ఆపేక్షిస్తున్నాడా? వరుణత్వాన్ని అభిలషిస్తున్నాడా? చంద్రత్వాన్ని కోరుకుంటున్నాడా? ఇవి ఏవి మాకు తెలియదయ్యా అని మొట్టమొదటిగా దేవతలు కోరారు కదా, అడిగారు కదా ఆ భగవంతుణ్ణి. దానికి ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి శ్లోకం నేంద్రత్వం నచ సూర్యత్వం. ఆ ధ్రువుడు చేసినటువంటి తపస్సు ఇంద్రత్వం గురించి చేయలేదు, సూర్యత్వం గురించి చేయలేదు, వరుణత్వం గురించి చేయలేదు, కుబేరత్వం గురించి అంతకన్నా చేయలేదు అంటూ అతడు దేనిని అర్థిస్తున్నాడో ఆ కోరికని నేను తీరుస్తాను.
ఓ సురులారా, మీరందరూ వెళ్ళండి, స్వేచ్ఛగా మీ మీ స్థానాలకు భయం వీడి బయలుదేరండి. తపస్సునందు ఉండేటటువంటి ఆ మనస్సు ఎవరిదైతే ధ్రువుడి తాలూక మనస్సులో ఉండేటటువంటి కోరికని నేను తీరుస్తాను అని విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఇక్కడ నారాయణుల వారు చెప్పినటువంటి ఆ శ్లోకంలో చిన్న మెలిక ఏమిటి, అక్కడ ఇంత చేసినా వీరికి ఇంకా సరే జ్ఞానోదయం కలగలేదు. ఒక చిన్న బాలుడు చేస్తున్నాడు తపస్సు, దానికోసం ఎవరి పదవులు పోతాయో అనేటటువంటి భయం వీళ్ళకి పట్టుకున్నారు కదా. ఇంద్రుడికి ఇంద్రత్వం పోతుందన్న భయము, సూర్యుడికి సూర్యత్వం పోతుందన్న భయము, చంద్రుడికి, కుబేరుడికి, వరుణుడికి, అలాగే ఉండేటటువంటి దేవతలలో ఉండేటటువంటి వారందరికీ వారి వారి స్థానాలు ఎక్కడ పోతాయో అనేటటువంటి భయం కలిగింది వాళ్ళకి అంటూ చిన్న నవ్వు నవ్వి మహావిష్ణువు ఆ నవ్వు నవ్వేసిన తర్వాత మీరు దేనికి కలత చెందకండి, మీ స్థానాలకు వెళ్ళి జాగ్రత్తగా మీ తాలూకా కార్యక్రమాలు కలాపాలు నడిపించుకోండి, ధ్రువుడి మనస్సులో ఉండేటటువంటి కోరికను నేను తీరుస్తాను అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి మాటలు. భగవంతుడు మాట్లాడాడు అంటే లేఖిగా మాట్లాడరు కదా, ఆయన దేవతలు పలికారు అంటే లేఖిగా పలకరు కదా. సరే, ఇక్కడ ఈ ఘట్టానికి వచ్చేసరికి అందరికీ ఒక భేతాహం, ఒక భయం పట్టుకుంది. ఎందుకు? ఎవరి పదవులు ఊడిపోతాయో అనేటటువంటి బాధ, భయం. అందుకే కదా కింద ఘట్టంలో ధ్రువుడు తపస్సు చేస్తే వీరందరూ దేవతలందరూ కూడా తప్పించిపోయారు. దేనికోసం తపస్సు చేస్తున్నాడు, దేనికోసం తపస్సు చేస్తున్నాడు అనేటటువంటి తప్పించిపోయారు దేవతలందరూ. ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి ఆ శ్లోకంలో ధ్రువుడు కోరుకునేటటువంటి సంకల్పం వేరు, మీ ఆలోచన వేరు. మీ ఆలోచనను వేడండి, భయం వదలండి, మీ స్వస్థానాలకు వెళ్ళి చక్కగా మీ 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 కార్యక్రమాలు కలాపాలు అన్నీ కూడా కావించుకోండి అని శ్రీమన్నారాయణమూర్తి చెప్పినటువంటి ఆ 2 శ్లోకాలలో ఇత్యుక్త దేవదేవేశ ప్రణమ్య త్రిదశాస్తతః ప్రయజుః స్వాని ధిష్టాని శతక్రతు పురోగమాః అన్నటువంటి ఇక్కడ ఈ శ్లోకంలో నారాయణుడు చెప్పిన తర్వాత దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా త్రిదశలు అన్నారు కదా. ఇక్కడ త్రిదశలలో ఉండేటటువంటి వారందరూ కూడా పితృదేవతల దగ్గర నుంచి ఋషులు, దేవతలు వీళ్ళందరూ కూడాను ఇంద్రుడిని ముందు పెట్టుకొని వారందరూ కూడా ఎవరి స్థానాలకి వారు చేరుకొని మిగతా కార్యక్రమాలు వారి కార్యకలాపాలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు అంటూ భగవానపి సర్వాత్మ తన్మయత్వేన తోషితః గత్వా ధ్రువ మువాచేదం చతుర్భుజ వపుర్హరిహి అన్నటువంటి ఇక్కడ శ్లోకం. సర్వాత్ముడు భగవంతుడైనటువంటి హరి కూడా ధ్రువుని యొక్క తపస్సుకి తన్మయత్వానికి సంతోషించిన వాడై 4 భుజాలతో కూడుకున్న శరీరధారి ధ్రువుని సమీపానికి వెళ్ళి ఇలా అన్నాడు. ఆ శ్లోకాలలో ఉండేటటువంటి అంతరార్థాన్ని పట్టుకోండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని విష్ణు సహస్రనామాలు కదా. విశ్వమే విష్ణువుగా ఉన్నారు కదా, విష్ణువే విశ్వముగా మారాడు కదా, విశ్వంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థము విష్ణువే కదా. కానీ ఇక్కడ ధ్రువుడు చేసినటువంటి తపస్సులో ఆయన ఏ రూపాన్నైతే ధ్యానం చేస్తున్నాడో ఆ రూపాన్నే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శరీరంగా ధరించి ధ్రువుడి దగ్గరికి వెళ్ళి పలుకుతున్నాడు. అద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ. నేను ఒక పని మీద వెళుతూ ఆ పనిని ఇలాగ చేస్తే సత్వరగా సక్రమంగా సత్ఫలితాన్ని ఇచ్చేటట్లుగా ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది అని నేను సంకల్పం చేసుకుని బయలుదేరి వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకొని వెళ్తాం. అలాగే ఇక్కడ ధ్రువుడు ఏమిటని సంకల్పం చేసుకుని తపస్సులో కూర్చున్నాడు. అచ్యుతుడు సప్తమహర్షులు చెప్పారు కదా 7. ఆ సప్తమహర్షులు చెప్పినటువంటి అచ్యుతుడు, జనార్దనుడు, శ్రీమన్నారాయణుడు, మహావిష్ణువు అనేటటువంటి ఆ పేర్లతో ఉండేటటువంటి ఆ శరీరాన్ని, ఆ స్వామి తాలూకా రూపాన్ని ధ్రువుడు మనస్సులో ఏకాగ్రచిత్తంగా ధ్యానిస్తూ ఉన్నాడో అదే రూపాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు ధ్రువుడి దగ్గరికి వెళ్ళి పలికేటటువంటి చక్కనైనటువంటి మాటలు. భగవంతుడిని మనం సత్యనారాయణ స్వామి అంటే ఆయనే పలుకుతారు, సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి రూపంలో పలుకుతారు, గణపతి అంటే గణపతి రూపంలో పలుకుతారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని ఏ రూపంలో మనం పిలిస్తే ఆ రూపంలోనే భగవంతుడు పలుకుతాడు అన్నదానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ.
శరీరధారి అయి ఇక్కడ అది పట్టుకోవాలి, ఇక జాగ్రత్తగా గ్రహించాలి మనం. భగవంతుడండి శరీరం ఉన్నది అండి అంటే కాదు కదా. మనం ఏ కోరికతో ఏ సంకల్పంతో భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తున్నామో అదే దృష్టిలో భగవంతుడు మనకి సాక్షాత్కరిస్తాడు అని ఇక్కడ ధ్రువుడు తాలూకా ఉపాఖ్యానంలో మనకు తెలుస్తున్నది, ధ్రువోపాఖ్యానంలో తెలుస్తున్నది. ఇక్కడ మళ్ళా భగవంతుడు పలుకుతూ ఔత్తానపాదే భద్రంతే తపసా పరితోషిత వరదోహ మనుప్రాప్తో వరం వరయ సువ్రత బాహ్యార్థ నిరపేక్షంతే మయి చిత్తం యదాహితం తుష్టోహం భవతస్థేన తదు పృణీష్వ వరం పరం. మరలా ఇక్కడ 2 శ్లోకాలు భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఔత్తానపాదేన, ఓ ఔత్తానపాద కుమార, ఉత్తానపాదుని తాలూకు కుమారుడా, నీవు భద్రమగుగాక. భగవంతుడు ధ్రువుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. ఏమిటని ఆశీర్వదిస్తున్నాడు ధ్రువుణ్ణి? శ్రీమన్నారాయణుడు నీకు భద్రమగుగాక, నీకు సర్వకాలములయందు విష్ణువు తాలూక ఆశీర్వచనం ఉండుగాక అన్నటువంటిది ఇక్కడ తెలుస్తున్నది. నీ తపస్సుకు నేను సంతోషించానయ్యా, వనం ఇవ్వడానికి నేను వచ్చాను. ఓ దృఢవ్రత, దృఢమైనటువంటి నిశ్చయంతో సంకల్పంతో తపస్సు చేసినటువంటి ఓ కుమార, కావలసిన వరం కోరుకో. బయట విషయాలపై ఆసక్తి లేకుండా నీ మనస్సు నా యందు నిశ్చలంగా నిలిపయించునందులకు నీవంటే నాకు సంతోషం కలిగింది కనుక శ్రేష్టమైనటువంటి వరం కోరుకో అని వచించాడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మరొక్కసారి మనం మననం చేసుకోవాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం యోగహృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. విష్ణువు సర్వలోకైకనాథుడుగా ఉండి శాంతమైనటువంటి స్వరూపంతో శంఖ చక్ర గదాపద్మాదులు అలంకారంగా గలవాడై చతుర్భుజాదులతో ఆ ధ్రువుడికి దర్శనమిస్తూ ఆయన పలికేటటువంటి మాటలలో నీకు ఇష్టమైనటువంటి వరం కోరుకో, నీ తపస్సుకు నేను మెచ్చాను అని భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ధ్రువుడితో పలికాడు. నారాయణుడంతట ఆయన 4 ఏళ్ల బాలుడికి ఎలా దర్శనమిచ్చారు? 4 ఏళ్ల బాలుడు ఎలాగైతే మనస్సులో తపస్సు చేస్తున్నాడో ధ్యానం చేస్తున్నాడో అదే రూపంలో కనిపించాడు కదా నారాయణుడు. మనం ఇక్కడ పూజ చేసేటప్పుడు ఒక 25 ఫోటోలు పెట్టుకుంటాం. ఒక్క ఫోటో యందు, ఒక్క దేవుడు యందు మన దృష్టి నిలబడదు. సత్యనారాయణ వ్రతం చేస్తాం, వ్రతమండపం మీద 64 ఆకులు ఆవాహన చేస్తాం. ఈ 64 ఆకుల్లో ఒక్క దేవుడు యందు మనకి దృష్టి ఉండదు. ఎందుకు? కలియుగ ప్రభావం అది. అందుకు మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే, పంతులు గారు 64 ఆకులకి ఆవాహనకి మంత్రాలు శుభ్రంగా చెప్పారా? లేదా 64 ఆకుల్లో అక్షతలు వేసామా, పువ్వులు వేసామా, మిగతా ద్రవ్యాలు వేసామా, ఆవాహన గావించామా, పసుపు కొమ్ము చెక్క పెట్టామా? ఇది కాదు కదా మనం చూడవలసింది. ఆ మంత్రంలోని ఆ పూజలోని ఉండేటటువంటి పరమార్థాన్ని గ్రహించిన నాడు భగవంతుడు తాలూకా ఆశీర్వచనం ఖచ్చితంగా అనుగ్రహం మనకు లభిస్తుంది. అలా కాకుండా చేస్తున్నామంటే చేస్తున్నామనేటటువంటి విధంగా కాకుండా చక్కగా భగవంతుడు యందు ధ్యానం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అని ఇక్కడ మనకి ధ్రువుడు తాలూకా చరిత్రలో మనకు తెలుస్తున్నది. 4 ఏళ్ల బాలుడు, 5 ఏళ్ళు నిండకుండా ఉండేటటువంటి బాలుడు, ఆయన అంతటి బాలుడు, అంత చిన్న వయస్సులో ఉండేటటువంటి బాలుడు ఒకే మనస్సుతో ఏకాగ్రచిత్తంతో ఎంత భక్తి శ్రద్ధలుగా స్వామిని అర్చించాడో, స్వామిని ధ్యానించాడో, స్వామి కోసం తపస్సు చేశాడో, స్వామి కోసం తపించిపోయాడో. ఇక్కడ మనం చేయవలసినటువంటి పూజలలో కానీ, వ్రతాలలో కానీ, నోములలో కానీ, యజ్ఞయాగాది దాన ధర్మాది క్రతువులలో కానీ ఏకాగ్రమైనటువంటి మనసుతో చేసిన నాడు ఖచ్చితంగా భగవంతుడే నీ ముందరకి వచ్చి నీవు కోరుకున్న వరం సత్కామ్యం ఏదైతే ఉందో ఆ సత్కామ్యాన్ని ఖచ్చితంగా తీరుస్తాడు అన్నది ఇక్కడ ధ్రువోపాఖ్యానంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం. ఇక్కడ భగవంతుడు చెప్పిన తర్వాత శ్రుత్వా తద్గదితం తస్య దేవదేవస్య బాలకః ఉన్మీలితాక్షో దృశే ధ్యానదృష్టం హరిం పురః.
ఒక్కొక్క శ్లోకము చెప్పినట్టుగా ఒక్కొక్క మచ్చు తుణక ఆణిముత్యం. ఉన్మీల నేత్ర ఉన్మీలితాక్షో ఉన్మీలితాక్షో. ఆ భగవంతుని చూసినటువంటి ధ్రువుడు భగవంతుణ్ణి చూడడానికి తన కళ్ళలోంచి నీరు కారుతూ ఉంటుండగా సరిగా చూడలేకపోయాడు అని ఆ పదంలో ఉండేటటువంటి అర్థం. చూడండి, నారాయణుడు ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని మనం లలితా సహస్రంలో చెప్పుకుంటాం కదా. అలాగా ఇక్కడ ధ్రువుణ్ణి ఉద్ధరించడానికి వచ్చినటువంటి నారాయణుడు 4 భుజాలతో శంఖచక్ర గదాపద్మములనేటటువంటి అలంకారాలతో ధ్రువుడు ఏ విధంగా మనస్సులో ధ్యానం చేసి తపస్సు చేశాడో అదే రూపంతో కనబడేసరికి ధ్రువుడి నోటంట మాట రాలేదు. అద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ. ఈ రీతిగా పలికిన దేవదేవుని మాటలు విన్నటువంటి ఆ బాలకుడు కన్నులు తెరిచి చూడగానే తాను మనస్సులో ఏదైతే ధ్యానం చేస్తూ ఉన్నాడో ఆ ధ్యానం చేసినటువంటి రూపమే తన కన్నులు ఎదురు నిలిచేసరికి పులకోద్గమ చారుదేహ, ఒళ్ళు పులకరించిపోయి ఆ పులకరించినటువంటి పులకాంకురములతో ఉండేటటువంటి గాత్రముతో ఆ నేత్రములతో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి స్మరించుకుంటూ తన తలని నేలకి తాకేటట్లుగా స్వామివారికి నమస్కారం చేశాడు. చిన్న వయస్సు కదండి, సాష్టాంగ నమస్కారం కూడా తెలిసినటువంటి రోజులు కావు బాలుడికి, ధ్రువుడికి. ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు ఉరస శిరస దృష్టి మనస వచ్చసాదత ఇన్ని అంగములతో స్వామివారికి నమస్కారం చేయండి అంటే ఆర్టిఫిషియల్గా నమస్కారం చేసేవాళ్ళే తప్ప భక్తితో నమస్కారం చేసినటువంటి వాళ్ళు కరువైపోయినటువంటి రోజులు. కానీ ఆ ధ్రువుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ఎలా నమస్కారం చేయాలో తెలియకుండా తన తలని భూమికి తాకించి పులకోద్గమచార దేహ, ఒళ్ళు పులకరించిపోయినటువంటి ఆ పులకాంకులములతో ఉండేటటువంటి శరీరంతో ఆ నేత్రములతో ఆ ధ్రువుడు శ్రీమన్నారాయణుని చూసి ఆశ్చర్యచకితుడై స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు అన్న ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. వచ్చేటటువంటి ఘట్టం, ధ్రువుడు స్వామిని ఎలా ప్రార్థించాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. ధ్రువుడు ఎలా ప్రార్థిస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు ధ్రువుడు. ఆ ఘట్టాలన్నీ మనం తెలుసుకుందాం. ధ్రువోపాఖ్యానము అంటే మానవుడు జీవితంలో చేయవలసినటువంటి కర్మ ఆచారకాండ ఏదైతే ఉందో ఆ ఆచారకాండలో యద్భావం తద్భవతి, ఏ దృష్టితో భావన చేసి పూజ చేస్తే అదే దృష్టి ఫలితంగా లభిస్తుందయ్యా. అంచేత భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి దృష్టితో పూజ చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, దానం చెయ్యాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, ఆలయ దర్శనాలు చెయ్యాలి అన్నది మనం ఇక్కడ ఖచ్చితంగా జాగ్రత్తగా మన జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటి విషయం. అంచేత అందరూ కూడా ధ్రువుడు తాలూకా ఏకాగ్రచిత్తమైనటువంటి మనస్సుతో చేసినటువంటి ఆ ధ్యానము, తపస్సు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనము కూడా చేసేటటువంటి పూజల్లో ఇలా ఆచరిస్తే ఖచ్చితంగా భగవంతుడి తాలూకా సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు మనందరికీ కలుగుతాయని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని ఇక్కడితో పరిసమాప్తం చేసుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ హరి ఓం స్వస్తి.